విశాఖ ఉక్కు రిటైర్డ్ ఉద్యోగుల కృతజ్ఞత ర్యాలీ. విశాఖ ఉక్కు ఉద్యోగులకు పూర్తి వేతనంపై పెన్షన్ అందేలా చేసిన కేంద్ర రాష్ట్ర నాయకుల కృషికి కృతజ్ఞతగా శుక్రవారం పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు ఆర్కే బీచ్లో ర్యాలీ నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహం నుంచి విక్టరీ హెచ్సీకెం మెమోరియల్ వరకు ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ వందలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, విశాఖ ఎంపీ భరత్, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్, ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యుడు సుంకరి మల్లేశం, ఎన్సీఓఏ చైర్పర్సన్ వికే తోమర్, విఎస్పీ పీఎఫ్ ట్రస్ట్ చైర్మన్ హెచ్కే జూ, సెక్రటరీ రామ్ ప్రసాద్కు రిటైర్డ్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. ఆల్రెడీ మీ గురించి చాలా మంది తెలుసు కూడా, నేను చెప్పక్కర్లేదు. ఆయన ఈ సమస్య మీదే కాదు, నేను అందుకే సార్ నేను చెప్తున్నాను, ఈపీఎస్ 95 సమస్య మీదే కాదు, ఏ సమస్య మీదైనా సరే ముందు ఆయన ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆయన పూర్తిగా అవగాహన వచ్చేంత వరకు కూడా ఆ సమస్య మీద ఆయన చర్చిస్తూనే ఉంటారు. అవగాహన వచ్చిన తర్వాత మనం ఊహించిన విధంగా కూడా ఆయన వర్క్ చేస్తుంటారు. మినిస్ట్రీ ఆఫ్ లేబర్కి సొంతంగా మేము 15 ఏళ్ళ నుంచి ఈ క్షేత్రంలో ఉన్నాం, స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్లో ఉన్నాం. చాలామంది ఇంచుమించు ఒక 100 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్లతో మేము మీటింగ్ లేని సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక 20 మంది ఎంపీలతోటి మాకు కొనసాగుతూ ఉన్నాయి. అయితే నేను భరత్ గారి దగ్గర చూసింది ఏంటంటే, ఆయన ఆ విషయాన్ని మనం సార్ మాకు ఇలా కావాలని చెప్తే ఆయన వింటారు. విన్న తర్వాత ఏం చేస్తారు, ఆయన ఏం చేయాలో చేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే, మేము అందరూ 2-3 సార్లు మీటింగ్ అయిన తర్వాత ఒకసారి నాకు ఎవరో వాట్సాప్లో భరత్ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ పంపించారు. పంపితే మేమేం చెప్తామంటే, ఆ రిప్రజెంటేషన్ మాకు ఇస్తే మేము గ్రూప్స్లో వాట్సాప్లో పెడతాం సార్, మీరు ఏం చేస్తున్నారో నలుగురికి తెలియాలంటాం. ఆయన అలా చెప్పారు. పని అయిన తర్వాత ఆయన చెప్తారు. లేబర్ మినిస్టర్ని 4 సార్లు కలిశారు ఆయన, మీ అందరికీ తెలియదు. మొన్న కూడా ఆయన కలిసి వచ్చారు. తర్వాత నేను ఈపీఎస్ 95 కాకుండా స్టీల్ ప్లాంట్ సమస్యల మీద కూడా చర్చిస్తూ ఉంటాను ఆయనతోటి. ఎంత ఓపిక అంటే, మనం మెసేజ్ పెట్టిన తర్వాత అర్ధరాత్రి అయినా సరే ఆయన మెసేజ్ చూసి మార్నింగ్ ఎప్పుడో దానితో డీటెయిల్స్ తీసుకుంటారు, మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. రైల్వేస్ గురించి కూడా ఆయన పెడతా ఉంటాను నేను. సో అంటే ఒక డైనమిక్ లీడర్ ఎలా ఉండాలి అనేది మన భరత్ గారి ద్వారా చూస్తున్నాం. విశాఖపట్నం యొక్క అదృష్టం అది. ఇంతకుముందు గతంలో చాలా సీనియర్ విశ్వనాథం గారిని చెప్పుకుంటాం, అలాగే బాటం శ్రీరామూర్తి గారిని చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఎప్పుడో వెళ్ళిపోయినప్పుడు కూడా ఇప్పుడు చెప్పుకుంటాం. భరత్ గారు భవిష్యత్తులో ఆయనకి ఖచ్చితంగా ఇప్పుడు పెన్షనర్సే కాదు, చాలా విషయాల్లో వారు చేసింది ఏంటంటే, ఆయన పరిధిలో ఏం చేయగలరు అన్నీ చేస్తారు. ఆయన పరిధిని మించి మనం కోరడంలో ఒకసారి ఆశ కూడా అవుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున కార్యక్రమానికి హాజరు కాకపోయినప్పుడు కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మన ఆప్త మిత్రులు. ఎందుకంటే ఆప్త మిత్రులు ఎందుకంటే ఆయన పదవులు ఉన్నా లేకపోయినా మాతో ఆయన అలాగే ఉంటారు. ఆయన పల్లా శ్రీని గారు long time and grown this economy of this country. So we, along with National Confederation of Retirees, when all cases were transferred to the Supreme Court, we also filed a petition. Our petition was the biggest petition in that case, because more than 60 lakhs, at least about 1 crore petitioners' names were given in that petition. And seeing the gravity of the issue, and this impact would have been on the lakhs of pensioners of this country, we engaged eminent lawyers of the Supreme Court. R. Venkataramani, who is the present Attorney General of India, he was our lawyer. Vikas Singh, who is the present President of Supreme Court Bar Association. Kapil Sibal, who is also eminent lawyer. All these 3 lawyers and others were also there. Battery of lawyers were on behalf of us. And we spent about 3 crores in this, because these lawyers were charging 15 to 16 to 18 lakhs per hearing. Our arguments were very strong and the facts were undeniable. So ultimately on 4th November 2022, because I am not going in all the details what how it happened and all that, because everybody knows now it is for you it is the end of this struggle and that you have achieved all what you wanted.
So anyway, so ultimately judgment came in our favor. నేషన్ వైడ్ ఇష్యూ చాలా మంది సఫర్ అవుతున్నారు. దాని మీద మేము గ్రీవెన్స్ మొన్నే మళ్ళీ లేబర్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఈ హాజ్ అష్యూర్డ్ దట్ గవర్నమెంట్ దీని మీద ఒక పాజిటివ్ స్టాండ్స్ తీసుకుంది. త్వరలో అందరికీ ఒక మినిమం పెన్షన్ అంటే 750 రూపాయలు 1000 రూపాయలు ఇట్లా కాకుండా ఒక మినిమం పెన్షన్ అందరికీ ఫ్లోర్ పెడదామని, అండ్ బేస్డ్ ఆన్ ద ఈచ్ ఇండివిజువల్ ఆర్గనైజేషన్ వాట్ యూ డిజర్వ్ కొంచెం హైయర్ కూడా వెళ్తుంది కాబట్టి దాన్ని త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్పారు. వాట్ ఎవర్ ఇస్ దేర్ టు బి డన్ విల్ కంటిన్యూ ఆన్ దట్ ఆల్సో అండి. సో ఇది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే ఇంత మెజారిటీతో గెలిస్తే చాలా మంది అన్ని చేసేద్దాం అనుకుంటాం. మేము అన్ని చేయలేము. మేము వీఆర్ మెసెంజర్స్, వీఆర్ నాట్ డెసిషన్ మేకర్స్. డెసిషన్ మేకర్స్ ఆర్ executives. Even we are part of the legislative, member of parliament, member of legislative assembly. Ministers are the executive. ఇవాళ మనకి ఇండియాలో భాగంలో ఉండడం వల్ల చాలా విషయాలు వేగంగా చేయగలుగుతాం. ఎన్నో ఏళ్ళ నుంచి జరగని అది స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ అవనివ్వండి, రైల్వే జోన్ అవనివ్వండి, ఇవాళ ఈ పెన్షన్ ఇష్యూ అవనివ్వండి. బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ పొలిటికల్ ఎన్వైరన్మెంట్ ఇన్ ద కంట్రీ, ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఇష్యూస్ మనం రిజాల్వ్ చేసుకోగలుగుతాం.